ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక రియల్ హర్రర్ స్టోరీ. ఇది జరిగింది మా ఆఫీస్ కొలీగ్ వాళ్ళ ఫ్రెండ్కి. ఆ ఫ్రెండ్ ఒక డాక్టర్. అసలు మ్యాటర్లోకి వెళ్తే, ఆ రోజు తన డ్యూటీ వచ్చి పోస్ట్ మార్టం వార్డులో. సో అక్కడ బేసిక్గా చనిపోయిన వాళ్ళకి ఒక క్లాత్ కప్పేస్తారు అండ్ చేతికి ఒక రెడ్ బ్యాండ్ కడతారు చనిపోయిన వ్యక్తులకి. అండ్ ఆ రోజు తన పోస్ట్ మార్టం వార్డులో తన డ్యూటీని కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్దామనేసి హాస్పిటల్ లిఫ్ట్ దగ్గరకు వస్తాడు. వచ్చి లిఫ్ట్ ఓపెన్ చేసి లిఫ్ట్ లోపలికి వెళ్తాడు. లిఫ్ట్ లోపల ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది, నార్మల్. సో తను లిఫ్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత లిఫ్ట్ క్లోజ్ చేస్తూ ఉండగా బయట నుంచి ఒక చిన్న పాప ఆగండి నేను కూడా వస్తాను లిఫ్ట్ లోపలికి అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తుంది. అండ్ ఆల్ ఆఫ్ సడన్ ఉన్నట్టుండి ఈ డాక్టర్ చాలా క్రూయల్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు ఆ చిన్న పాపను చూసి. అసలు ఆ పాపను చూసి, అసలు ఎందుకున్నావు నువ్వు ఇక్కడ, అసలు ఎందుకు వస్తున్నావు లిఫ్ట్ లోపలికి, వెళ్ళి ఇక్కడి నుంచి అని చాలా క్రూయల్గా బిహేవ్ చేశాడు. సో ఆ డాక్టర్ అలా అన్నిన వెంటనే ఆ చిన్న పాప భయపడి ఆల్రెడీ లిఫ్ట్ దగ్గరకు వచ్చేసింది. ఇంకా డాక్టర్ అలా క్రూయల్గా బిహేవ్ చేసాగానే భయపడి ఆ చిన్న పాప లిఫ్ట్ నుంచి కొంచెం దూరంగా వెళ్ళి నిలబడుకునేసింది. సో ఆ లిఫ్ట్ లోపల ఉన్న ఇంకొక అమ్మాయి, అసలు ఎందుకు డాక్టర్, ఎందుకు ఇంత క్రూయల్గా బిహేవ్ చేస్తున్నారు మీరు, ఆ చిన్న పాప లోపలికి వస్తే ఏంటి మీకు ప్రాబ్లం అని క్వశ్చన్ చేసింది ఆ డాక్టర్ని. దానికి ఆ డాక్టర్ రిప్లై ఇస్తూ, ఆ పాప మనిషి కాదు, ఆ పాప ఒక ఆత్మ. ఇంతసేపు నేను ఆ అమ్మాయికే పోస్ట్ మార్టం చేసి వస్తున్నాను, కావాలంటే ఆ పాప చేతికి రెడ్ బ్యాండ్ ఉంటుంది చూడు అని అన్నాడంట. ఆ డాక్టర్ అన్న మాటలకి ఆ లిఫ్ట్లో ఉన్న అమ్మాయి భయపడలేదంట. నవ్వుతూ ఇలా చేయి చూపించి, నా చేతికి కూడా రెడ్ బ్యాండ్ ఉంది చూడండి డాక్టర్ అనిందంట.